హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా నేను మీ కేవీఆర్ మైరా మీడియా సెగ్మెంట్ రిపోర్ట్స్ లో భాగంగా ఇప్పుడు ఒక కీలక నియోజకవర్గం గురించి డిస్కస్ చేద్దాం. అది మరేంటో కాదు, మంగళగిరి. వాస్తవానికి సర్వేలన్నీ అలాగే రాజకీయ విశ్లేషకులు అందరూ బాగా ఫోకస్ పెడుతున్న నియోజకవర్గం మంగళగిరి. గత ఎన్నికల్లో 3 శాఖల మంత్రిగా పోటీ చేసినా కూడా చంద్రబాబు రాజకీయ వారసుడుగా టీడీపీ భావి ముఖ్యమంత్రిగా ఆయన ఎలివేట్ అయిన నేపథ్యంలో అత్యంత ఘోరంగా 5,000కు పైగా ఓట్ల తేడాతో ఆయన ఓడిపోవడం అప్పట్లో సంచలనం. అట్లాంటి నియోజకవర్గం మీద నారా లోకేష్ ఒక గజనీ మహమ్మద్ లాగా దండయాత్ర చేస్తుండడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే పలు సర్వేల అంచనాల ప్రకారం పిఠాపురంలో పవన్ కళ్యాణ్ అవుటు, కుప్పంలో చంద్రబాబు డౌటు. కానీ మంగళగిరిలో మాత్రం నారా లోకేష్ సేఫ్ అని చాలా సర్వేలు చెప్తా వస్తున్న నేపథ్యంలో అసలు మంగళగిరిలో ఏం జరుగుతుంది, మంగళగిరిలో నారా లోకేష్ గెలుస్తాడా లేదా, బీసీ సీట్లో పెత్తందారుకు ఓటేస్తారా, నామినేషన్ టైంలో ఆ నియోజకవర్గంలో జరుగుతున్న హాట్ డిస్కషన్ మనం ఇప్పుడు డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇకపోతే నిన్నటికి నిన్న జరిగిన ఒక హత్య కేసు, అంటే మంగళగిరి వేదికగా నిన్నటికి నిన్న అంటే నారా లోకేష్ ఒక వైపు నామినేషన్ వేస్తున్న టైంలో మేకా వెంకటరెడ్డి అనే ఒక వైసీపీ బూత్ లెవెల్ నాయకుడిని టీడీపీ గూండాలు, టీడీపీ దుండగులు కసిదీరా చంపేసినాయి. ఆయన వాస్తవానికి అంటే గత 3 రోజులుగా ఈయననే మేకా వెంకటరెడ్డి గుంటూరు హాస్పిటల్లో చికిత్స పొందుతూ బ్రెయిన్ డెడ్ అయిన పేషెంటు కొద్ది నిమిషాల క్రితమే ఆయన చనిపోయాడు అనమాట. సో ఇది మంగళగిరిలో నారా లోకేష్ ఓటింగ్కు గట్టి దెబ్బ పడే అవకాశం ఉందన్న చర్చ జరుగుతున్న నేపథ్యంలో అసలు మంగళగిరిలో నారా లోకేష్ ఏం చేశాడు డీటెయిల్గా మాట్లాడుకుందాం. వాస్తవానికి 2019లో ఆయన ఓడిపోయిన తర్వాత 2019లో నారా లోకేష్ ఇంచుమించు 5,337 ఓట్ల తేడాతో ఓడిపోయిన తర్వాత వితిన్ నెక్స్ట్ మినిట్ అంటే ఎక్కువ డిలే చేయకుండా మంగళగిరి తన లోకల్ స్థానం అని భావించి ఆ రోజు నుంచి వర్క్ చేస్తూ వచ్చారు. అయితే కరోనా సమయంలో ఆయన హైదరాబాద్లో ఉన్నా కూడా ఎక్కువ శాతం మంగళగిరిలోనే ఆయన ఉంటూ రాజకీయాలు చేస్తూ వచ్చారు. ఈ రోజు కూడా కీలక నేతలంతా అంటే చంద్రబాబు రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో కలిసి తిరుగుతూ ఉన్నారు. కానీ నారా లోకేష్ మాత్రం బయట నియోజకవర్గాలకు ఎక్కడగా వెళ్లకుండా ఓన్లీ మంగళగిరి, గుంటూరు పరిధిలో జరుగుతున్న ప్రచారంలో మాత్రమే ఆయన కనపడతా వస్తున్నారు. ఈ నేపథ్యంలో అంటే ఈ 4.5 ఏళ్ల కాలంలో మంగళగిరిలో చాలా మైక్రో లెవెల్లో ఆయన పోల్ మేనేజ్మెంట్ చేస్తూ వచ్చారు. యువతకు స్పోర్ట్స్ కిట్స్ ఇవ్వడం, యువతకు ఏమైనా అవకాశాలు కావాలంటే కల్పించడం, అలాగే మహిళలకు కుట్టు మిషన్లు రకరకాల అంటే ఇట్లాంటి తాయిలాలు ఇస్తూ చాలా లో లెవెల్కు చొచ్చుకుపోయారు. ఇకపోతే ఆళ్ల రామకృష్ణారెడ్డి రూపంలో గత ఎన్నికల్లో గట్టి ప్రత్యర్థి ఉన్నా కానీ ఆయనకు నియోజకవర్గ వ్యాప్తంగా అంటే మంగళగిరిలో ప్రతి కార్యకర్తతో ఆయనకు డైరెక్ట్ కాంటాక్ట్స్ ఉన్న నేపథ్యంలో ఆయన అభ్యర్థితో మారడం వైసీపీకి మైనస్గా మారింది. అయితే కాండ్రు కమల ఇట్లాంటి కొంతమంది అభ్యర్థుల పేర్లు, గంజి చిరంజీవి లాంటి అభ్యర్థుల పేర్లు తెర మీదకి వచ్చినా చివరికి వైఎస్ఆర్సీపీ నుంచి మురుగుడు లావణ్యను బరిలోకి దింపడం ఒక సంచలనంగా మారింది. నారా లోకేష్ లాంటి గట్టి ప్రత్యర్థి మీద ఒక మహిళను, బీసీ సామాజిక వర్గానికి చెందిన మహిళను, అది కూడా పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన మహిళను బరిలోకి దింపడం మంగళగిరిలో సంచలనంగా మారింది. ఇకపోతే సర్వేలన్నీ కూడా మంగళగిరిలో టీడీపీదే విజయం అని చెప్తూ వస్తున్నాయి. ఇది రేస్ సర్వే. ఆ తర్వాత మంగళగిరిలో టీడీపీ కూడా 10,000 నుంచి 20,000 లోపు మెజారిటీతో గెలవబోతున్న 18 స్థానాలంటూ ఇందులో మంగళగిరిని మెన్షన్ చేశారనమాట. ఈ నేపథ్యంలో అంటే అన్ని సర్వేలు కూడా మంగళగిరిలో లోకేష్ గెలవబోతున్నాడని చెప్తున్న నేపథ్యంలో రీసెంట్గా జరిగిన కొన్ని పరిణామాలు ఏంటంటే, ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, ఈ మేకా వెంకటరెడ్డి హత్య ఇది టీడీపీ గుండాలు చేసిన హత్యనే. ఈ దెబ్బతో అంటే చాలా వరకు ఆలోచనలో పడ్డట్టు తెలుస్తోంది. అలాగే అంటే టీడీపీ కనుక అధికారంలోకి వస్తే, నారా లోకేష్ కనుక గెలిస్తే ఇంకెన్ని అరాచకాలకు పాల్పడతారన్న చర్చ అయితే జరుగుతోంది. దీంతో పాటు రీసెంట్గా అంటే చేనేత కార్మికులను ఉద్దేశిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అంటే మంగళగిరి కేంద్రంగా నిర్వహించిన సభలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. లావణ్యమ్మ దగ్గర బహుశా చంద్రబాబు నాయుడు కొడుకు గారి దగ్గర ఉన్నంత డబ్బులు ఉండవు. ఆయన ఎన్నికలు వచ్చేసరికి ఓటుకు 4,000 అంటాడు, ఓటుకు 5,000 అంటాడు, ఓటుకు 6,000 అంటాడు. కానీ మీ అందరితో నేను ఒకటే చెప్తా ఉన్నా, డబ్బు ఇస్తే తీసుకోండి, కాదని చెప్పాలి, ఇస్తే తీసుకోండి. కానీ ఓటు వేసేటప్పుడు మాత్రం గుర్తుపెట్టుకోండి, ఎవరికి ఓటు వేస్తే
మళ్ళీ జూన్ జూలై మాసంలో అమ్మఒడి ఎవరు వేస్తారు అని మాత్రమే ఓటు వేయండి. మళ్ళీ ఎవరు చేయూత ఇస్తారు అన్న వారికి మాత్రమే ఓటు వేయండి. మళ్ళీ ఎవరు ప్రతి సంవత్సరం నేతన్న నేస్తం ఇస్తాడు అన్న వారికి మాత్రమే ఓటు వేయండి. ఎవరు ఉంటే మన పిల్లల చదువులు బాగుపడతాయి, ఎవరు ఉంటే మన బడులు బాగుపడతాయి అనే వారికి మాత్రమే ఓటు వేయండి. ఎవరు ఉంటే మన హాస్పిటళ్లు బాగుపడతాయి, ఎవరు ఉంటే ఏ పేదవాడు అప్పుల పాలు కాకుండా వైద్యం అందే పరిస్థితి ఉంటుంది అని తెలిసి ఓటు వేయండి. ఎవరు ఉంటే మన ఇంటికి పెన్షన్ డబ్బు నడుచుకుంటూ వస్తుంది అని తెలిసి ఓటు వేయండి. ఎవరు ఉంటే జన్మభూమి కమిటీల మాదిరి లంచాలు అడిగేవారు లేకుండా, ఎవరు ఉంటే నేరుగా లంచాలు వివక్ష లేకుండా నేరుగా అక్క చెల్లెమల ముఖాలలో చిరునవ్వు చూస్తాము అని ఎవరు ఉంటే అనుకుంటారో వాళ్ళకు మాత్రమే ఓటు వేయండి. ఇవి ఖచ్చితంగా గుర్తు పెట్టుకోమని మీ అందరితో కూడా ప్రార్థిస్తూ, ఇక మీరు ఏదైనా చెప్పాలనుకుంటే మైక్ మీకు ఇస్తాను. సో మొన్న మంగళగిరిలో ఏప్రిల్ 13వ తారీఖున జరిగిన చేనేత కార్మికుల కన్వెన్షన్లో భాగంగా, అంటే ఆత్మీయ సమ్మేళనంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు మంగళగిరిలో ప్రస్తుతం హాట్ టాపిక్గా మారినాయన్నమాట. ఇది కనుక ఏమన్నా లోకేష్కు మైనస్ అవ్వచ్చు, ఈ మేకా వెంకటరెడ్డి ఎవరైతే హత్య గురి కాబట్టిండో ఇవన్నీ కనుక చర్చకు వస్తాయి, లోకేష్కు కష్టాలు తప్పవన్న చర్చ అయితే పెద్ద ఎత్తున జరుగుతుంది. దీంతో పాటు వైసీపీ శ్రేణులంతా కూడా ఈరోజు శక్తివంచన లేకుండా అక్కడ కృషి చేస్తుండడం గమనించాల్సిన అంశం. ఆర్కే గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన ఆర్కే వాస్తవానికి అంటే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరి ఎక్కువ రోజులు కూడా ఉండకుండా నెల రోజుల్లోపే గోడగొట్ట బంతిలా మళ్ళీ వైఎస్ఆర్సీపీలోకి వచ్చి ఈరోజు మురుగుడు లావణ్య విజయం కోసం ఇట్లా చెప్పులు లేకుండా కష్టపడతా వస్తున్నారు అనమాట. ఈ నేపథ్యంలో ఈయనతో పాటు నందం అబ్బయ్య, గతంలో మంత్రిగా పనిచేసిన ఈ కాండ్రు కమల వాళ్ళ నాయన మురుగుడు హనుమంతరావు లాంటి వాళ్ళు అందరూ కూడా, గంజి చిరంజీవితో సహా అత్యధిక నేతలందరూ కూడా కలిసికట్టుగా వైఎస్ఆర్సీపీ తరఫున మురుగుడు లావణ్య తరఫున ప్రచారం చేస్తున్న నేపథ్యంలో నారా లోకేష్ గెలుపు అంత ఈజీ కాదన్నది కూడా స్థానికంగా జరుగుతున్న చర్చ. మొత్తం మీద అంటే వన్ మ్యాన్ షోగా వాస్తవానికి అంటే కీలక నేతలు ఎవరు కూడా మంగళగిరిలో వేలు పెట్టకుండా అన్నీ తానై నారా లోకేష్ అక్కడ ప్రచారం చేస్తున్నా కూడా గెలుపు తనదే అని ఇప్పటిదాకా సర్వేల అంచనాల నడుమ ఈ 3 వారాల కాలం అత్యంత కీలకంగా మారనుంది. ఇకపోతే మంగళగిరిలో నారా బ్రాహ్మణుని కూడా గ్రౌండ్ చేశాడు నారా లోకేష్. ముఖ్యంగా చంద్రబాబు బర్త్డే సందర్భంగా నారా బ్రాహ్మణి మంగళగిరిలో ప్రచారం చేస్తూ వచ్చారు. సో చాలా రోజులుగా అంటే ప్రత్యక్ష రాజకీయాల్లో నుంచి దూరమైన నారా బ్రాహ్మణి చంద్రబాబు నాయుడు బర్త్డే సందర్భంగా మంగళగిరిలో నారా లోకేష్కు మద్దతుగా ప్రచారం చేయడం ఆసక్తికరంగా మారింది. ఇట్లా ఎవరికి వాళ్ళు అంటే సర్వశక్తులు ఒడ్డుతున్న నేపథ్యంలో మంగళగిరిలో పరిస్థితి ఏందన్నది చాలామందికి అందుబాటులేదు. రాజకీయ విశ్లేషకులు సైతం ఈ మంగళగిరి పోరు ఎట్లా ఉండబోతుంది అన్నది క్యాచ్ చేయలేకపోతున్నారు అనమాట. ఒకవైపు అంటే నారా లోకేష్ మైక్రో లెవెల్లో చేసిన పోల్ మేనేజ్మెంటు, మరోవైపు ఆర్కే అంటే అభ్యర్థి మారిన ప్రస్తుతానికి వైసీపీ పెద్ద దిక్కుగా ఆర్కే చేస్తున్న ప్రచారం ఆసక్తికరంగా మారింది. ఈ 2 పరిణామాల మధ్య మంగళగిరి ఫలితం ఎట్లా ఉంటుందన్నది చూద్దాం. ఇక బీసీ సీటులో పెత్తందారుకు ఓటేస్తారన్నది కూడా తేలాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గత కొన్ని దశాబ్దాలుగా వరుసగా అంటే ముఖ్యంగా అంటే గోలి వీరాంజనేయులు, మురుగుడు హనుమంతరావు, కోటేశ్వరరావు లాంటి వాళ్ళు వీళ్ళంతా కూడా వెంకట రత్తయ్య ముఖ్యంగా చెప్పాలంటే మంగళగిరి అంటేనే చేనేత కార్మికుల అడ్డా. ఇంచుమించు 70,000 వరకు చేనేత కార్మికులు అంటే పద్మశాలిలో ఓట్లుంటాయి. అలాగే అత్యధికంగా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మాల మాదిగలతో పాటు లంబాడా ఓట్లు కూడా ఇంచుమించు 65,000 వరకు ఓట్లుంటాయి. రెడ్ల ఆధిపత్యం కలిగిన మంగళగిరిలో గెలుపు ఎవరన్నది ఆసక్తికరంగా మారింది. చూద్దాం మరి నారా లోకేష్ గెలుస్తారా, ఓడిపోతారా? ఒక అనామక అభ్యర్థి అంటే ఇప్పటిదాకా ఎవరికి కూడా తెలియని మురుగుడు లావణ్య అనే ఒక మహిళ మీద బీసీ సామాజిక వర్గానికి చెందిన
మహిళ మీద నారా లోకేష్ పోటీ ఏంటి అన్నది కూడా చూద్దాం. ఇకపోతే ఆయన గతంలో అపార్ట్మెంట్ల వారీగా మంగళగిరిలో పెద్ద పెద్ద అపార్ట్మెంట్లకు వెళ్ళి అందరినీ గేటెడ్ కమ్యూనిటీలో ఉండే వాళ్ళందరితో కూడా మమేకమవుతూ అంటే ఆ లెవెల్లో ఆయన చేస్తున్న ప్రచారం వర్కౌట్ అవుతుందా లేదా అన్నది కూడా చూడాలి. మొత్తం మీద గత ఎన్నికల్లో ఓటమిని సవాల్గా తీసుకున్న నారా లోకేష్ ఇప్పటిదాకా చాలా వరకు డబ్బులను కూడా ఖర్చు చేసినట్టు స్థానికంగా ప్రచారం జరుగుతుంది. మరి ఇదంతా వర్కౌట్ అవుతుందా లేదా అన్నది వేచి చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.